నమస్తే. వెల్కమ్ టు మిర్రర్ టీవీ. నేను మీ పవన్. మనం హైడ్రా గురించి కొన్ని రోజులుగా వింటున్నాం. హైదరాబాద్‌లో హైడ్రా ఉక్కుపాదం మోపుతుంది. హైడ్రా కేవలం పేద ప్రజల మీదకి ఎళ్తుందా? లేకుంటే రాజకీయ నాయకుల మీదకి, వ్యాపారస్తుల మీదకి కూడా ఎళ్తుందా? అనే విషయాలు కూడా చాలా క్వెషన్ మార్క్ అయితే రైజ్ అవుతుంది. ఎందుకంటే గత కొన్ని రోజులుగా చూస్తుంటే ఈ సాటర్‌డే, సండేనే తీసుకొచ్చేసి ఎక్కడైతే పొద్దున్నే పేద ప్రజల ఇండ్ల మీదకెళ్ళి, లేకపోతే వాళ్ళు చిన్న చిన్న బిజినెస్‌ల మీదకెళ్ళి ఇది కబ్జా చేసిల్లు, హైడ్రా పరిధిలోకి వస్తుంది, బఫర్ జోన్‌లో ఉందని చెప్పేసి ఎక్కడెక్కడ కూల్చేయడం జరుగుతుంది. సో, కూల్చేసిన తర్వాత వాళ్ళు పూర్తిగా కట్టుబట్టలతోని రోడ్లపైకి రావడం జరుగుతుంది. అటు ప్రభుత్వాని పైన విమర్శించడం కూడా జరుగుతుంది. కానీ దీనిపైన కొందరు ప్రశంసిస్తున్నారు. హైడ్రా మంచిదని చెప్పేసి కొందరు అంటున్నారు. ప్రజలు మాత్రం పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. మనం చూస్తున్నాం. సో, మనం దీనిపైన మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు తెలంగాణ స్టేట్ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ అధ్యక్షుడు ఉన్నారు, ప్రవీణ్ గారు అన్నారు. అన్న నమస్తే అన్న. ఏంటి హైడ్రా విషయంలో ఎందుకు పేద ప్రజలకు, రాజకీయ నాయకులకు వ్యత్యాసం చూపిస్తుంది? ఎందుకంటే నిన్నాక మొన్న తిరుపతి రెడ్డి అయితే రేవంత్ రెడ్డి గారి అన్న కోర్టుకెళ్ళి స్టే తీసుకోవడం జరిగింది. సో, 6 వీక్స్ స్టే ఇచ్చింది. సో, పేద ప్రజలకు ఎందుకు ఇది వర్తిస్తలేదు? మీరు ఒక మాట అన్నారు, హైడ్రా ఉక్కుపాదం మోపుతుందని. ఉక్కుపాదం ఉన్నోళ్ళ మీద మోపట్లేదు, లేని వాళ్ళ మీదనే మోపుతుంది. హైడ్రా ఒక రకంగా విఫలమవుతుందనేది స్పష్టంగా మనకు తెలుస్తుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్నగారికి నోటీస్ ఇవ్వటం, ఆయన కోర్టుకు పోయి స్టే తెచ్చుకోవటం ఓకే, సంతోషం. అట్నే అందరికి కూడా ఇవ్వాలి కదా. ఇప్పుడు ఎవరికైతే ఎవరి ఇండ్లు అయితే కూల్స్తున్నారో వాళ్ళకెందుకు నోటీసులు ఇవ్వలేదు? వాళ్ళ సామాన్లు తీసుకునే టైం కూడా నువ్వు ఎందుకు ఇవ్వటం లేదు? అంటే సంపన్నుడికి, రాజకీయ నాయకుడికి ఒక న్యాయం, పేద మధ్యతరగతి ప్రజలకు ఒక న్యాయం అనేది మనకు స్పష్టమవుతుంది. ఈ హైడ్రా అనేది వాళ్ళు హైడ్రాకు ఒక చట్టబద్ధత కల్పిస్తాం, మేము చెరువులను పరిరక్షిస్తాం అని చెప్పటం ఓకే, మంచిదే. నువ్వు అందరూ హర్షించారు కూడా, హైడ్రా తీసుకొచ్చి చెరువులో కబ్జా చేసిన వాళ్ళ ఇండ్లు కూల్స్తామంటే. కానీ ఇక్కడ ప్రభుత్వాలది తప్పు ఉన్నది కదా. ఆ ప్రభుత్వాల తప్పును నువ్వు ఎట్లా సరిచేయగలుగుతావు అనేది ముందు హైడ్రా కానీ ప్రభుత్వం కానీ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఆ చెరువులలో ఎఫ్టీఎల్లో కానీ బఫర్ జోన్లో కానీ రిజిస్ట్రేషన్స్ అవుతున్నాయి, ప్లాటింగ్ అవుతుంది. అట్లా రిజిస్ట్రేషన్ ఛార్జెస్ చెల్లిస్తున్నారు, వాళ్ళు స్టాంప్ డ్యూటీ చెల్లిస్తున్నారు ఎవరైతే కొనుగోలుదారులు ఉన్నారో. అట్లాగే హెచ్ఎండిఏకు ఎల్ఆర్ఎస్ చెల్లిస్తున్నారు. ఇవన్నీ లక్షలలో ఉంటాయి. అట్లాగే మున్సిపల్ పర్మిషన్ ఇస్తుంది. అంటే ఇన్ని పైసలు ఖర్చు పెట్టి అక్కడ భూమి కొనుక్కొని, కొన్ని లక్షలు ఖర్చు పెట్టి అక్కడ ఇల్లు నిర్మించుకొని అందులో నివాసాలు ఉంటే, ఇవాళ వచ్చి ఈ ప్రభుత్వం అది బఫర్ జోన్ అని, ఎఫ్టీఎల్ అని అక్కడ నిర్మాణాలు చేయకూడదని కూల్చటం సమంజసం కాదు, సరైనటువంటి పద్ధతి కాదు. ఇది క్రిమినల్ మైండ్ ఉన్నటువంటి వాళ్ళే అట్లా చేస్తారు. నీలో నిజాయితీ ఉంటే ఫస్ట్ ఎవడైతే పర్మిషన్ ఇచ్చిండో, ఎవరైతే రిజిస్ట్రేషన్ చేశారో, ఎవరైతే హౌస్ నెంబర్స్ ఇచ్చారో, ఎవరైతే రోడ్లు వేసారో ఆ ఉద్యోగులను పట్టుకరా. ఆ ఉద్యోగులకు శిక్ష పడేటట్లు చెయ్యి. ఆ పర్మిషన్ ఇచ్చినటువంటి ఉద్యోగుల ఇల్లు కూల్చు. లేదంటే వాళ్ళకు 7 సంవత్సరాలు శిక్ష పడేటట్టుగా నువ్వు ఒక చట్టాన్ని తయారు చేయి. అప్పుడు మాత్రమే నువ్వు చెరువులను రక్షిస్తావు అనేది నమ్మకం ఉంటుంది. నువ్వు హైడ్రాకు చట్టబద్ధత కలిగించినావు, కానీ ప్రజల ఆస్తులకు చట్టబద్ధత నువ్వు ఎందుకు కల్పించలేకపోతున్నావు? అంటే ఇక్కడ నువ్వు విఫలమవుతున్నావు. నువ్వు బలహీనుడివి. బలవంతుల ఇళ్ళని, భవనాలను కూల్చలేనటువంటి బలహీన ప్రభుత్వము, బాధితుల ఇండ్లు కూల్చేటటువంటి బలవంతమైనటువంటి ప్రభుత్వంగా ఈ ప్రభుత్వము సవాల్ చేస్తుంది. పేద మధ్యతరగతి ప్రజల ఇండ్లు కూలుస్తుంది, వాళ్ళ కళల సౌదాలను కూలుస్తుంది, వాళ్ళను రోడ్డు పాలు చేస్తుంది. ఆ పాపం ఈ ప్రభుత్వానికి చుట్టుకోకపోదు. ఈ యొక్క రాజకీయ నాయకులు ఆ యొక్క గోస వీళ్ళు కూడా అనుభవించే రోజులు ఖచ్చితంగా వస్తాయి. అన్న, చాలా వరకు ఈ గ్రౌండ్ రిపోర్ట్‌కి వెళ్ళినప్పుడు ప్రజలతోని మాట్లాడుతుంటే, సరే రేవంత్ రెడ్డి సీఎం గారికి అన్నకు న్యాయం, మాకో న్యాయమా? ఇదే తెలంగాణ రాష్ట్రంలో ఇదే ఇటు ఓటేసినప్పుడు రేవంత్ రెడ్డి అన్నకు ఒకే ఓటు ఉంది, మాకు కూడా అదే ఒకే ఓటు ఉంది కదా. సో, ఎందుకు వ్యత్యాసం చూపిస్తున్నారు? ఎవరైనా సరే కదా, బఫర్ జోన్‌లో ఉన్నప్పుడు అన్నీ కూల్చేస్తే బావుంటది గానీ, కేవలం పేద ప్రజల పైన ఎందుకు పడుతుల్లని ఒకటి వస్తుంది. దీన్ని ఎలా చూడొచ్చు? ఏ ప్రభుత్వం అయినా తన యొక్క విశ్వరూపాన్ని పేద మధ్యతరగతి ప్రజల మీదనే చూపిస్తుంది. బలవంతుల మీద, రాజకీయ నాయకుల మీద ఏ ప్రభుత్వం చూపించటం చేత కాదు వాటికి. ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలే కూడా చెరువులలో నిర్మాణాలు ఉన్నాయి. ఇప్పుడున్న వాళ్ళే ఉన్నాయి, గతంలో ఎమ్మెల్యేలుగా చేసినటువంటి వాళ్ళే ఉన్నాయి, ఎమ్మెల్సీలే ఉన్నాయి. ఇప్పుడున్నటువంటి మంత్రులవి కూడా బఫర్ జోన్లలో, ఎఫ్టీఎల్లో లేకపోతే 111 జీవోలో నిర్మాణాలు ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఈ ప్రభుత్వానికి నిజాయితీ ఉంటే ఫస్ట్ వాళ్ళని కూల్చాలి. వాళ్ళని కూల్చే
వాళ్ళకి ఎందుకు కూల్చట్లేరు వాళ్ళ నిర్మాణాలు, వాళ్ళకి ఎందుకు మీరు నోటీసులు ఇస్తున్నారు అంటే వాళ్ళని సేఫ్ జోన్లో ఈ ప్రభుత్వం పెడుతుంది. కేవలం వీళ్ళకి పాపం అమాయకులైనటువంటి ఏమి చేయలేనటువంటి కనీసం కోర్టుకు వెళ్ళలేనటువంటి ప్రజల నిర్మాణాలను, వాళ్ళ ఇళ్ళని ఈ ప్రభుత్వం కూల్చటం జరుగుతుంది. ఒకవేళ బలవంతులే గనుక, ఎమ్మెల్యేలే గనుక ఈ ప్రభుత్వం భవనాలు కూలుస్తే ఈ ప్రభుత్వం కూలిపోయే అవకాశం లేకపోలేదు. ఆ భయం రేవంత్ రెడ్డి ఒంట్లో ఉన్నది. అందుకే సంపన్నుల జోలికి, ఎమ్మెల్యేల జోలికి పోవట్లేడు. కేవలం పేద మధ్యతరగతి ప్రజల జోలికే పోతుండు. ఇప్పటి వరకు ఈ హైడ్రాని తీసుకొచ్చిన రోజు నుంచి ఈనాటి వరకు ఒక్క చెరువును కూడా వీళ్ళు రక్షించలేకపోయారు. అక్కడోటి ఇక్కడోటి నామకే వస్తేగా ఒక్కొక్క చెరువు దగ్గరికి పోయి కొన్ని నిర్మాణాలను కూల్చటం చేస్తున్నారు. మరి అది రాజకీయ కక్షలతోటి చేస్తున్నారా, లేకపోతే ప్రజల యొక్క దృష్టిని మళ్లించడానికి ఈ ప్రభుత్వం ఇలాంటి చర్యను తీసుకొస్తుందా, లేకపోతే 6 గ్యారెంటీలు ఇస్తామని చెప్పి వాగ్దానాలు చేసినాం, అవి ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఉన్నాం కాబట్టి డైవర్ట్ పాలిటిక్స్కి ఏమన్నా ఈ ప్రభుత్వం చూస్తుందా అనేది మనకు భవిష్యత్తులో తేలనుంది. అంటే దీంట్లో 2 కోణాలు ఉన్నాయి. అంటే జనరల్గా ఏంటంటే ఇప్పుడు ఈ వ్యాపారస్తులు కావచ్చు, రాజకీయ నాయకులు అయితే ప్రస్తుతం పార్టీలను ఆదుకుంటున్నారు ఆర్థిక పరంగా. అయితే ఇటు ఏదైతే పేద ప్రజలు, మిడిల్ క్లాసు ఈ దీంట్లో కట్టుకున్న వాళ్ళు, ఈ హైదరాబాద్ బాధితులు ఉన్నారో వాళ్ళు ఓటుతోనైతే ఇటు వీళ్ళని ఆదుకుంటున్నారు. సో ఏంటి ఇవి ఎట్లా చూడొచ్చు ఇవి రెండింటిని? నేనేమంటున్నానంటే రేపు స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. ఈ ప్రభుత్వం పోయి కొరివితోటి గోక్కుంటుంది. అంటే ఇటు 2 అవసరమే కదన్న, ఇటు వ్యాపారస్తులు అవసరమే, రాజకీయ నాయకులు. సంపన్నులు ఈ రాష్ట్రంలో తక్కువ మంది ఉంటారు. సంపన్నుల ఓట్లతోటి ఏ ప్రభుత్వం గెలవదు, ఏ పార్టీకి అధికారం రాదు. పేద మధ్యతరగతి ప్రజల ఓట్లతోటే ఏ ప్రభుత్వం అయినా ఏర్పడుతుంది, ఏ వ్యక్తికైనా అధికారం వస్తుంది. నువ్వు ఇప్పుడు కూల్చేది పేద మధ్యతరగతి ప్రజల ఇళ్లను కూలుస్తుంది ఈ ప్రభుత్వం. నష్టపోక తప్పదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతికూల పరిస్థితులు ఈ ప్రభుత్వానికి ఎదురుకానున్నాయి. ఖచ్చితంగా అక్కడి ప్రజలు ఇప్పుడు నా పక్క వాడి ఇల్లు కూలిందంటే నేను కూడా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేస్తాను. హైదరాబాద్ నగరంలో చెరువుల చుట్టూ ఉన్నటువంటి నిర్మాణాలను ఈ ప్రభుత్వం కూల్చినట్టయితే వాళ్ళకు ప్రత్యామ్నాయం చూపించకుండా ఈ ప్రభుత్వానికి నిజాయితీ ఉంటే బాధ్యత వహించి మేము తప్పు చేశాము, ప్రభుత్వ శాఖలు తప్పు చేయటం వల్లనే అక్కడ నిర్మాణాలు వచ్చినాయని చెంపలు వేసుకొని వాళ్ళకు ప్రత్యామ్నాయంగా వేరే చూపించి, లేకపోతే వాళ్ళకి నష్టపరిహారం కట్టించిన తర్వాతనే కూల్చాలి. అది నిజాయితీ, అది కరెక్ట్ డిసిజన్ అవుతుంది. వీళ్ళు మంచి అడ్మినిస్ట్రేషన్ అవుతుంది. లేకపోతే ఇవన్నీ ఏంటండి, ఈ ప్రభుత్వానికి సరైనటువంటి ఆలోచన లేదు, ఒక పద్ధతి లేదు, ఒక పరిపాలన తెలియదు, ఒక అడ్మినిస్ట్రేషన్ లేదు, ఏమి లేదు. అన్ని శాఖలు నిర్వీర్యమైపోయినాయి అన్న. సరే, ఇందాక మీరు అన్నట్టు ఇటు రేవంత్ రెడ్డి గారు అన్నకు న్యాయం, ప్రజలకు న్యాయం అని చెప్పేసి క్వశ్చన్ మార్క్ తెలియజేస్తున్నాం. గతంలో రేవంత్ రెడ్డి గారు చేసిన వాక్యాలు మీకు ఒకసారి చూపిస్తా. సో ఇది ఎవరికి వర్తిస్తే ఒకసారి మీరే చెప్పాలి. ఉన్న పలంగా రూపాయి సమేసి ఉద్యోగస్తులు 200 గజాలు 400 గజాలు వాళ్ళకి కట్టుకుంటే జేసీబీలు పెద్ద పెద్ద మిషన్లు తీసుకొని వెళ్ళి నేలమట్టం చేసిండు. క్రిమినల్ వేస్ట్, ఇసుక, సిమెంట్, మిగతాయి చట్టంలో ఒకవేళ ఇర్రెగ్యులారిటీ జరిగినా రెగ్యులరైజ్ చేయడానికి చట్టంలో నిబంధన ఉంది. వాళ్ళేం దోపిడీ చేయలే, లేకపోతే వాళ్ళేం దేశద్రోహం చేయలే. వాళ్ళు అమాయకంగా కొనుక్కున్నారు, దాంట్లో కట్టుకున్నారు. ఒకవేళ అనుమతులు లేవనుకోండి, రెగ్యులరైజ్ చేయడానికి సర్టన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. క్రిమినల్ వేస్ట్ గా మొత్తం ఉన్న పరంగా నేలమట్టం చేయాల్సిన అవసరం ఉందా సార్? ఇలా గవర్నమెంట్ స్కీమ్స్ అనౌన్స్ చేస్తుంది. మీరు గవర్నమెంట్ ల్యాండ్స్ ఉంటే రెగ్యులరైజ్ చేయించుకోండి. ఇది తిరుపతి రెడ్డికి వర్తిస్తుందా? ఈ మాటలన్నీ పేద ప్రజలకు వర్తిస్తాయి. ఈ మాటలన్నీ అధికారం రాకముందు చెప్పినటువంటి మాటలు. ఇవన్నీ చిలక పలుకులు. తిరుపతి రెడ్డికి వర్తిస్తుంది. అధికారం వచ్చిన తర్వాత మరి వాళ్ళకి ఎందుకు, మరి వాళ్ళకు భద్రత కల్పించలేకపోతుంది ఈ ప్రభుత్వం, వాళ్ళకి ఎందుకు న్యాయం చేయలేకపోతుంది? ఈయన చెప్పిన మాటలే కదా. ఏమైనా మతిమార్పు వచ్చిందా? ఈ యొక్క ముఖ్యమంత్రి గారికి ఏమైనా మతిమార్పు ఉందా? ఆ చెప్పినటువంటి మాటలు ఇవాళ గుర్తులేవా? ఎందుకు మరి వాళ్ళకి న్యాయం చేయలేకపోతున్నారు? వాళ్ళ ఇల్లు ఎందుకు కూల్చుతున్నారు? అంటే అధికారంలో ఉంటే ఒక మాట, అధికారంలో లేకుంటే ఒక మాట. వీళ్ళంతా దోపిడి దొంగలండి. ఈ దోపిడి దొంగలకు కట్టేసి ఉండదు. మనం ఒక ఇల్లు దోచుకుంటున్నాం, ఒక దొంగ ఒక ఇల్లు దోచుకునే ముందు వాడిని కట్టేసి ఉంటే ఇల్లు దోచుకోడు.
వీళ్ళు కూడా అంతే. మనం ఒక ఇల్లు దోసుకుంటున్నాము, ఆ కుటుంబం ఖరాబ్ అవుతుంది, కుటుంబం రోడ్డు పాలవుతుంది అనే కట్టసి వీళ్ళకు ఉండదు. రాజకీయ నాయకులు అందరు దోపుడు దొంగలే నా దృష్టిలో. వాళ్ళే చూడండి మీరు, వాళ్ళ ఆస్తులు పెరుగుతూ ఉంటాయి ప్రతి సంవత్సరం. 100 కోట్లు 1000 కోట్లు పెరుగుతూ ఉంటాయి. మరి ఎట్లా పెరుగుతాయో ఎవరికి అర్థం కాదు. ప్రజల ఆస్తులు పెరగవు కానీ రాజకీయ నాయకుల ఆస్తులు పెరుగుతుండటం మనం చూస్తూనే ఉన్నాం కదా. అన్న సరే, ఈ కూల్చివేతలు ఒకవైపు ఉన్నాయి, రాజకీయ కోణం కూడా మరోవైపు ఉంది. సో అటు అన్న రేవంత్ రెడ్డి అన్నకు పేద ప్రజలకు అంటే ఒకటి నడుస్తూ ఉంది కదా. దీనికి ఇంకో క్వశ్చన్ మార్క్ ఏమొస్తుందంటే, చాలా వరకు ఈ చెరువుల్లో కానీ ఈ బఫర్ జోన్లో కట్టుకుని అయితే మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు దాదాపు ఈఎంఐలతోనే ఇల్లు కట్టుకున్న వాళ్ళే ఉంటారు. సో ఇప్పుడు హైడ్రా వచ్చేసి వాళ్ళని కూల్చేసినప్పుడు తర్వాత వీళ్ళు ఈఎంఐలు కట్టాల్సి ఉంటుందా, లేకపోతే ప్రభుత్వం దీన్ని ఏమైనా భరిస్తుందా? వాస్తవంగా హౌస్ లోన్ ఇచ్చేటప్పుడు బ్యాంకులు వాళ్ళ దగ్గర అనేక రకాలుగా బాండింగ్ మీద సంతకాలు పెట్టుకుంటారు. ఒకవేళ ఆ ఇంటికి కనుక ఇన్సూరెన్స్ కల్పించి ఉన్నట్లయితే, ఇన్సూరెన్స్ తీసుకొని ఉన్నట్లయితే అది డిస్మెంటల్ అయింది కాబట్టి ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది బ్యాంకులకు. ఒకవేళ ఇన్సూరెన్స్ కనుక లేకపోతే ఖచ్చితంగా ఆ బ్యాంకు ఏం చేస్తుంది, ఇతను ఈఎంఐ కట్టడంలో విఫలమైతే, ఎవరైతే ఇప్పుడు ఇల్లు కూలిపోయినటువంటి కుటుంబం కానీ వ్యక్తి కానీ ఉన్నాడో అతను ఈఎంఐ కట్టడంలో విఫలమైతే ఖచ్చితంగా కోర్టుకు వెళ్తుంది బ్యాంకు. చట్టరీత్యా అతని పైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది, ఇతర ఆస్తులను జప్తు చేసే అవకాశం ఉంటుంది, అతన్ని జైలుకి పంపే అవకాశం కూడా ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఒకవైపు హైడ్రా వాళ్ళపైన ఉక్కుపాదం మోపి వాళ్ళ ఉండే నివాసం కావచ్చు, లేకపోతే బిజినెస్ అయితే కూల్చివేయడం జరిగింది. సో ఒకవైపు ఇటు ఎఫెక్ట్ పడింది. ఇన్ కేసు వీళ్ళు కట్టలేని పరిస్థితిలో ఉంటే మళ్ళీ కోర్టుకు వెళ్ళాల్సిందేనా ఈ ప్రజలు? ఖచ్చితంగా. ఇప్పుడు నిరాశ్రయులైనటువంటి వ్యక్తులు పాపం వాళ్ళ పరిస్థితి ఏంటంటే, కోర్టుకు వెళ్ళడానికి కూడా వాళ్ళకు ఏ రూట్లో వెళ్ళాలో, ఎవరిని ఆశ్రయించాలి, ఏ అడ్వకేట్ని పట్టుకోవాలి, ఎక్కడ న్యాయం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితులు, అయోమయమైనటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఇండ్లు కూలినటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ ఉక్కుపాదం కాదు, ఇది ఉత్తపాదం, ఐరన్ లెగ్. ఈ ఐరన్ లెగ్ మనం చూస్తాం కదా ఏదో సినిమాలో, ఆ కాలు ఎక్కడ పెడితే అక్కడ నాశనమే. ఇవి కూడా ఐరన్ లెగ్. ఈ హైడ్రా అనేది ఒక ఐరన్ లెగ్. ఈ ఐరన్ లెగ్ ఎవరి ఇంట్లో అయితే కూలుస్తుందో వాళ్ళ కుటుంబాలంతా రోడ్డు పాలవుతున్నాయి. వాళ్ళు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు, చితికిపోతున్నారు, మానసికంగా ఇంకా భవిష్యత్తులో ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉంటుంది. ఈ ప్రభుత్వం జాగ్రత్త వహించాలి. అసలు ఇది ఎంత అన్యాయం అండి. పర్మిషన్ ఇచ్చిన వాడు ఒక టెర్రరిస్ట్ కంటే ప్రమాదకారి. వాడు ఒక కుటుంబాన్ని ధ్వంసం చేస్తుండు. వాడు ఇవాళ హైడ్రా కూలగొట్టిన ఇంటికి పర్మిషన్ ఇచ్చినోడు ఎంత పెద్ద నేరస్తుడు, వానికి ఎందుకు శిక్ష లేదు? వాడు టెర్రరిస్ట్ కంటే ప్రమాదకారి కదా. వాడిని ఏమనలేకపోతుంది ప్రభుత్వం. అంటే ఇప్పుడు ఎవరు తప్పంటారు? ఎందుకంటే ఇప్పుడున్న ప్రభుత్వం హైడ్రా తీసుకొచ్చిన హైడ్రా కూల్చివేతల తప్ప, లేకపోతే గతంలో అధికారులు ఇచ్చిన పర్మిషన్సే తప్పంటారు అధికారులు? ప్రభుత్వందే తప్పు. ప్రభుత్వం చక్కగా ఉంటే అధికారులు ఎందుకు పర్మిషన్ ఇస్తారు? అధికారులు కాదు, ఉద్యోగికి ఒంట్లో భయం ఉంటే, నేను అక్రమ పర్మిషన్లు ఇస్తే, నేను లంచాలు తీసుకొని పర్మిషన్లు ఇస్తే నాకు శిక్ష పడుతుంది, నా ఉద్యోగం పోతుంది, నా భార్య పిల్లలు రోడ్డు మీద పడతారనేది ఒంట్లో భయం ఉంటే ఉద్యోగికి వాడు ఆడ పర్మిషన్ ఇవ్వడు కదా. అంటే వాడు ఆడ లంచం తీసుకొని పర్మిషన్ ఇచ్చిండు, వాడికి భయం లేదు. ఇక ఏమవుతుందో అండి. ఇప్పుడు ఈ ఈఎంఐల విషయంలో అయితే పేద ప్రజలు పక్కా అటు పోతే కోర్టు ఉంటుంది, ఇటు పోతే హైడ్రా విషయంలో నష్టపోయిన వాళ్ళే ఉంటారు. నేను ఏమంటున్నా, ప్రభుత్వానికి ఈ పేద ప్రజల నుంచి ఏ విధమైన ఎఫెక్ట్ ఉంటుంది రాబోయే కాలం? ఇల్లు కూలిపోయినటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటంటే, ముందు గొయ్యి వెనక నుయ్యి అన్నట్టుగా ఇప్పుడు ముందు ఉన్న ఇల్లు కూలిపోయింది, వాడు బ్యాంకర్ ఊరుకోడు, వాడు చట్టపరంగా చర్యలు తీసుకుంటాడు. వీళ్ళు ఇంకా వేరే ఆస్తులు ఏమైనా ఉంటే జప్తు చేస్తారు, కట్టలేని పరిస్థితి ఉంటే జైలుకి పంపిస్తారు. కోర్టు ఖచ్చితంగా బ్యాంకులు వెళ్తాయి, బ్యాంకులు రికవరీ ఖచ్చితంగా చేయాలని చూస్తే, లేదు బ్యాంకులు నష్టపోయే అవకాశం ఉంటుంది కాబట్టి వీడు జైలుకి పోయే అవకాశం కూడా ఉంటుంది. ప్రభుత్వం ఏమైనా వీటి విషయంలో చొరవ తీసుకొని వాళ్ళకి ఏమైనా కాపాడే ప్రయత్నం చేస్తా, లేకుంటే సరే మాకెందుకు అని అసలు ఆలోచన ప్రభుత్వానికి ముందు అట్లాంటి ఆలోచన ప్రజల మీద కట్టేసి ఉంటే, ఆడ నిర్మాణాలు చేసుకున్నటువంటి పేద మధ్యతరగతి ప్రజల మీద ఈ ముఖ్యమంత్రికి కానీ హైడ్రాకి కానీ కట్టేసి ఉంటే వాళ్ళకి ఫస్ట్ ప్రత్యామ్నాయం చూపాలి. తప్పు చేసింది మా ప్రభుత్వమే, మా ప్రభుత్వ శాఖలు తప్పు చేయటం వల్లనే, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ తప్పు చేయటం వల్లనే ఆడ రిజిస్ట్రేషన్లు జరిగినాయి, మున్సిపాలిటీ తప్పు చేయటం వల్లనే ఆడ పర్మిషన్స్ వచ్చినాయి, లేకపోతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చూస్తూ ఊరుకోవటం వల్లనే ఆడ పర్మిషన్స్ వచ్చినాయి, ఆడ నిర్మాణాలు జరిగినాయి అని తెలిసి చెంపలు వాయించుకొని ఈ ప్రభుత్వం వాళ్ళకు
ఖచ్చితంగా నష్టపరిహారం కట్టించాల్సినటువంటి అవసరం ఉంది. కట్టించకపోతే మాత్రం ఈ ప్రభుత్వానికి మంచిది కూడా కాదని చెప్తున్నా. ఆ ఉసురు ఊరికనే పోదు. ఇదే ప్రభుత్వం ఉన్న సీఎం చెప్తుంది కదా, అక్రమార్కులు ఏదైతే చెరువులను ఆక్రమించుకున్న వాళ్ళు అంత అక్రమార్కులని అంత బహిరంగంగా చెప్పిన వాడు నిజంగా ఈ మా తప్పే అని చెప్తారనుకుంటారా? అక్రమార్కులు ఎవరు కాదు. ఫస్ట్ పెద్ద అక్రమార్కులు ఈ రాష్ట్రంలో, దేశంలో రాజకీయ నాయకులు. రాజకీయ నాయకుల కంటే అక్రమార్కులు ఎవరన్నా ఉంటారా? పేద మధ్యతరగతి ప్రజల అక్రమార్కుడా? వాడు బాధితుడు, నష్టపోయిండు, మోసపోయిండు. ఎవడో దుర్మార్గుడు అమ్మిండు, ఎవడో రాజకీయ నాయకుడు అక్కడ రికమెండ్ చేసిండు, ఎవడో ఒక దుర్మార్గుడు ఒక లంచగొండి అక్కడ పర్మిషన్ ఇచ్చిండు. వాళ్ళ చేతిలో మోసపోయినటువంటి వ్యక్తులండి. వాళ్ళకి అన్యాయం జరిగింది, వాళ్ళకు న్యాయం చేయవాను, న్యాయం చేయి ఫస్ట్. సరే, ఇప్పుడు ఈ విషయంలో ఎవరిని నిందించాలా? అటు రియల్ ఎస్టేట్ చేసిన అంటే ప్లాట్ అమ్మిన వాళ్ళని నిందించాలా, లేకుంటే హైడ్రాని కూల్చివేసిన వాళ్ళని నిందించాలా, లేకుంటే ప్రభుత్వాన్ని నిందించాలా? రెవెన్యూ డిపార్ట్మెంటు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంటు, మున్సిపాలిటీ, ఇరిగేషన్ డిపార్ట్మెంటు, ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ వీళ్ళందరూ బాధ్యత వహించాల్సిందే. వీళ్ళ యొక్క దుర్మార్గమైనటువంటి చర్యలు, వీళ్ళు అందులై ఉండటం వల్ల, ఇది ఒక ధృతరాష్ట్ర పాలన వల్లనే ఆడ నిర్మాణాలు రావటం జరిగింది. వీళ్ళందరూ కరెక్ట్గా ఉంటే అక్కడ నిర్మాణాలు ఎందుకు వస్తాయి? ఉద్యోగం అనేటోడు తప్పు చేయకపోతే ఆడ కబ్జాలు కావు కదా. ఉద్యోగులదే 100% ఉద్యోగులదే తప్పు. వాళ్ళు బాధితులండి. బాధితులను నువ్వు రక్షించాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి ఉంటుంది, కానీ బాధితుల మీద దాడి చేస్తున్నారు. ఈ ఎంత దుర్మార్గమైనటువంటి చర్య అసలు. అంటే ఇప్పుడు ఇక పర్మిషన్ ఎవరిని నమ్మి తీసుకోవాలి? పర్మిషన్ చెప్పు. ఎవరిని? ఇప్పుడు ఇల్లు నిర్మించుకోవాలంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి హైడ్రా కమిషనర్ ఇద్దరు సంతకాలు పెడితే అది కరెక్టా? మరి ఇక రేపటి నుంచి వీళ్ళే ఇయ్యమను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారును హైడ్రా కమిషనర్ ఇద్దరు నిర్మాణానికి పర్మిషన్ ఇస్తేనే కరెక్టు, లేకపోతే కాదు. ఈ శాఖలన్నీ దొంగలతోటి నిండి ఉన్నాయి, లంచగొండులతోటి నిండి ఉన్నాయి. కాబట్టి వాళ్ళని నమ్మరాదు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ని నమ్మద్దు, మున్సిపాలిటీని వీళ్ళందరూ దొంగలే అని చెప్పి ఈ ప్రభుత్వం ఇండైరెక్ట్గా చెప్తుంది కదా. ఇప్పుడు ఆడ రోడ్లు వేసింది ప్రభుత్వమే, ప్రభుత్వ శాఖనే కదా. ఎలక్ట్రిసిటీ ఇది కనెక్షన్ ఇచ్చారు ప్రభుత్వమే, అదొక శాఖనే కదా. నల్ల కనెక్షన్ ఇచ్చారు, ఇవన్నీ ప్రభుత్వ శాఖలే కదా. అని ఇప్పుడు దీంట్లో కూడా ఇంకోటి ఏముందంటే, చాలామంది ఈ చిన్న చిన్న బిజినెస్, చిరు వ్యాపారులు లీజుకు తీసుకొని చిన్న షెడ్లు వేసుకున్నారు కదా. సో వీళ్ళు నష్టపోయిన దానికి ఇటు లీజుకు తీసుకున్న ఓనర్లను అడగన్నా డబ్బులు లేదంటే అటు ప్రభుత్వమే ఆదుకోవాలని వాళ్ళు అడుగుతారు పాపం. వాళ్ళకు లోపల ఉన్నటువంటి మిషనరీస్ అవి కూల్చినప్పుడు అవన్నీ ఖరాబ్ అయినాయి, వాళ్ళు ఏడుస్తున్నారండి. ఎంత దుర్మార్గం. కనీసం 1 గంట 2 గంటలు టైం ఇస్తే ఆ సామాన్లు తీసుకుంటారు కదా. నిర్దాక్షిణంగాను ఏదో మేక మీద పులి పడ్డట్టుగా పడి దాడి చేస్తుంటే అసలు అది ప్రజలు హర్షిస్తారా? అదేమన్నా న్యాయమా? అదేమన్నా పద్ధత? ఇది ఆటవిక న్యాయం కదా. కట్టేసి ఉండాలి కదా. మనుషులేనా మీరు? అసలు మనుషులుగా ప్రవర్తిస్తున్నారా? అంటే రేపు వాళ్ళ మనసులు పడుకున్నా కూడా కూల్చేస్తారు సావని మాకేందని. అందులో సామాన్లు ఉంటాయి కదా, అలా చిన్నపిల్లల పుస్తకాలు ఉంటాయి, బొమ్మలు ఉంటాయి, వాళ్ళు వండుకునేటటువంటి వస్తువులు ఉంటాయి, అనేక రకాల గృహ అవసరాలు అన్నీ అందులో ఉంటాయి కదా. వాటిని తీసుకోనియకుండా కూడా నువ్వు కూల్చేస్తే అవి ధ్వంసం అయిపోతాయి, పనికి రాకుండా పోతాయి కదా. నువ్వు ఇల్లు కూల్స్తావు, వాళ్ళ వస్తువులని ధ్వంసం చేసే అధికారం నీకు ఎక్కడిది? హైడ్రాకి ఎక్కడిది? వాళ్ళ ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్ ఉంటుంది, లేకపోతే ఏదన్నా టీవీ ఉంటుంది, ఇంకేవైనా ఉండొచ్చు వస్తువులు. వాటిని ధ్వంసం చేసేటటువంటి ఇది నీకు లేదు కదా, రైట్ నీకు లేదు కదా. 511 జీవో గురించి మీరు వినే ఉంటారు. నిజంగా 511 జీవో విషయంలో ఎవరైతే నివాసితులు వాళ్ళ దాన్ని కోల్పోయిన వారిని ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి 511 జీవో తెలుపుతుంది. కానీ ప్రభుత్వమే వాళ్ళకి నివాసం లేకుండా చేస్తుంది కదా, ఎవరు ఆదుకోవాలి? నేను ఏమంటున్నా, ప్రతి ప్రభుత్వం కూడా పేదల కోసం పనిచేస్తున్నట్టుగానే ప్రవర్తిస్తా. అంటే పేదల కోసం అనేక వాగ్దానాలు చేస్తూ ఉంటారు. ప్రతి ప్రభుత్వం పేదల కోసమే పనిచేస్తుంది, కానీ పేదలు ఎప్పుడు బాగుపడరు. చేస్తున్నట్టుగా నటన ఇది. ప్రతి ప్రభుత్వం కూడా పెద్దల కోసమే పనిచేస్తుంది, పెద్దలకే అన్ని కేటాయిస్తుంది. ఇప్పుడు ఎవరికైతే ఇండ్లు లేనటువంటి కుటుంబాలకు ఇండ్లు నిర్మించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలకు ఉన్నది. కానీ ఎక్కడ సాధ్యపడ్డది? ఏడ చేసిరు వీళ్ళు? అసలు అది జరగని పని. ఆ జీవోలు, ఆ ప్రకటనలు అన్నీ పేపర్ల మీదనే మిగిలిపోతాయి. ప్రజల దగ్గరికి వచ్చే వరకు అవి అమలు కావు, ప్రజలకు న్యాయం జరగదు.
చివరిగా ఒక క్వశ్చన్ అన్న, ఇప్పుడున్న ప్రభుత్వం ఈ హైడ్రాని తీసుకొచ్చింది పర్యావరణాన్ని రక్షించడానికి హైడ్రా తీసుకొచ్చిందన్న రేవంత్ రెడ్డి గారు, ఇదే వికారాబాద్లో దామగుండంలో ఏదైతే రాడార్ ఏర్పాటు చేసిందో సో దానికి పర్మిషన్ ఎందుకు ఇచ్చిండు? సో ఇక్కడ ఈ పేద ప్రజలు ఉక్కుపాద అంటే ఎందుకు మోపుతుంది పర్యావరణ రక్షణ పైన? సో దీనికి ఎట్లా చూడొచ్చు ఇవి రెండింటిని? పర్యావరణ పరిరక్షణ చేయడాన్ని అందరు హర్షిస్తారు. పర్యావరణ మ్మ్. పరిరక్షణ చేయాల్సిందే. కానీ దాంట్లో నిజాయితీ ఎంత ఉందనేది ఇప్పుడు ప్రజలకు $1 మిలియన్ ప్రశ్న. నిజాయితీ ఉంటే, నిజాయితీగా నువ్వు పనిచేస్తే అందరికీ ఒకే రకంగా న్యాయం అనేది అమలు చేయాలి. చెరువులను రక్షించాలి. నిజంగా చెరువులు, నాలాలు కబ్జా కావటం వల్లనే ఇవాళ హైదరాబాద్ నగరం ముంపుకు గురవుతుంది. ఉమ్, నిజంగా భారతదేశంలోనే హైదరాబాద్ నగరం ఒక గొప్ప నగరం, ప్రసిద్ధి చెందినటువంటి నగరం. ముంబై, బెంగళూరు, చెన్నై, అమరావతి లాంటి నగరాలతో పోలిస్తే హైదరాబాద్ నగరం నివాసానికి సేఫ్టీగా ఉన్నటువంటి నగరం, నివసించడానికి అనుకూలంగా ఉన్నటువంటి నగరం. కాబట్టి ఇక్కడ జనాభా పెరుగుతున్నది, ఈ పట్టణం ఇంకా పెరుగుతుంది. భారతదేశంలో ఉన్నటువంటి అన్ని పట్టణాల కంటే ఇంకా ఈ పట్టణం విస్తరించడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఈ చెరువులు, నాలాలు కబ్జా అయితే ఏమవుతుందంటే హీట్ పెరుగుతుంది. ఇక్కడ అతివృష్టి, అనావృష్టి అనేది నార్మల్గానే ఉంటాయి. ఏది ఎక్కువ ఉండదు, అతివృష్టి ఉండదు, అనావృష్టి ఉండదు. అట్లాగే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల ప్రజలు కాకుండా ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ప్రజలకు ఇక్కడ తినడానికి కావాల్సినటువంటి ఫుడ్ కూడా ఈ యొక్క హైదరాబాద్ నగరంలో దొరుకుతుంది. ఎవరైనా ఇక్కడ బ్రతకడానికి అవకాశం ఉన్నది, వసతులు ఉన్నాయి. కాబట్టి హైదరాబాద్ నగరంలో నివసించడానికి కలలు కంటా ఉంటారు చాలామంది. రైట్. ఇవి తెలంగాణ స్టేట్ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ ప్రెసిడెంట్తో ఫేస్ టు ఫేస్. చూస్తూనే ఉండండి మిర్రర్ టీవీ.